ప్రతి పని ఏ విధంగా ప్రారంభించాలి మనం? చేయించేవాడు పరమాత్మని ఒక విశ్వాసంతో అన్న భావంతో మనం మొదలుపెట్టాలి. ఓటమి గాని, గెలుపు గాని పరమాత్మకు సమర్పించాలి. గెలుపొస్తే మనం ఏమనుకుంటాం? మనదే అనుకుంటాం. ఓటమొస్తే దేవుడు ఇలా చేసాడు అనుకుంటాం. అది కాదు. 2 ఆయనకే సమర్పించాలి. కృష్ణ భగవానుడు ఇదే కదా చెప్పాడు మనకి భగవద్గీతలో. ఆయనకే సమర్పించాలి. అదే భగవంతుడి మీద మనకున్న విశ్వాసం. విశ్వాసం ఉంటే అన్నీ ఆయనే ఈ గెలుపు ఆయనదే, ఈ ఓటమి ఆయనదే అన్న భావం మనకుంటది. ఎక్కడ ఒకే స్థానంలో అందరి సంకల్పాలు ఏకమై ఉంటాయో, అక్కడ వైరాగ్య వృత్తి కలిగి ఉంటారో అది దైవస్థానం. చూడండి దేవాలయాల్లో అది అందరూ ఎంతో మంది ఉంటారు కదా! క్యూలో అది నిలబడి ఉంటారు. కానీ అందరు మనసులో ఒకే ఉంటది. దేవుడి మీదే ఉంటది ధ్యాస. అక్కడ చాలా శక్తి, శాంతి అన్నీ అందుకుని దేవాలయాలకి ఆకర్షించబడి అందరూ ఎళ్తారు. ఆనందం ఆ అనుభూతి వేరనమాట. వైరాగ్య వృత్తి అసలు అక్కడ ఉన్నంత సేపు ఈ ఈ కుటుంబం మర్చిపోతాం, కష్టాలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. అంత దోహదం చేస్తది. జ్ఞానం చెప్పడం వినే వారి యొక్క యోగ్యత అనమాట. ఎవరైనా 4 మంచి మాటలు చెప్పారనుకోండి, వారి యోగ్యత. అంతేగాని అహంకారం తెచ్చుకోకూడదు. నేను జ్ఞానం చెప్పేస్తున్నాను, లేకపోతే నేను ప్రవచనాలు చెప్పేస్తున్నాను, అది ఇదని అహంకారం తెచ్చుకోకూడదు. మనం వద్దన్నా మన గుణాలను ఇతరులు ఒక్కొక్కసారి పొగుడుతారు. ఎవరైనా మంచి వ్యక్తిలో ఏదైనా విశిష్టమైన లక్షణాలుంటే ఇతరుల ఆహా! ఓహో! అని ఇంత కాదు, అంత కాదని పొగుడుతారు. కానీ దాన్ని మనం స్వీకరించకూడదు. స్వీకరించేమో అహంకారం వచ్చేస్తది. సంకల్పాల ద్వారా కూడా పాపం వస్తుంది. ఎలాంటి సంకల్పాలు చేస్తాం మనకే తెలీదు. ఎవరైనా కొంచెం బాగుంటే ఆళ్ళు ఇదైపోవాలి, పాడైపోవాలో లేకపోతే ఏదో వాళ్ళకి కీడు తలపెడతాం. అయన్నీ కళ్ళతో మనం చూసే వరకు వేచి ఉంటాం. ఇయన్నీ మనం గమనించం గానీ ప్రతి ఒక్కళ్ళు లోలోపల ఉండే గుణాలే. అది నిజంగా పాపమే మరి. ఏదో బలహీనత, వికారాలు ఇవి కూడా పాపమే. ఇతరుల్ని దండించడం, తిట్టడం, లేతే ఆళ్ళకి చాడీలు చెప్పడం, అలాంటియన్నీ ప్రతి ఒక్క చర్య ఇలాంటి వికారాలన్నీ కూడా పాపమే. ఎవరి గురించైనా కూడా వ్యర్థంగా మాట్లాడకూడదు. అలా శీల సంస్కారాలను బట్టి కానీ, దేన్ని బట్టి కానీ వ్యర్థంగా మాట్లాడితే అది పాపకార్యమే. అసూయ, ఈర్ష్య ఒకటి కాదు ఎన్ని అవగుణాలు అసలు మనుషులకి. ఇన్ని గుణాలున్నాయని నాకే ఆశ్చర్యమేస్తుంది. సరి చూసుకుంటే మనల్ని మనం రీసెర్చ్ చేసుకున్నట్టుగా మనం ఈ గుణాలన్నీ గమనించుకోవాలి. గమనిస్తే ఏమవుతుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని గుణాలు మనం ఇది సహజంగా ఇది తప్పు కాదేమో అన్నంతగా అలవాటు పడిపోయాం. మనం రీసెర్చ్ చేసుకొని ఈ గుణాలన్నిటిని మనం గమనించుకున్నాం అనుకోండి, ఈ పాపమే. ఎన్ని పాపాలు రోజులో ఎన్ని పాపాలు చేస్తున్నామో చూడండి. ధర్మం ఏమన్నా ఉందా ఇందులో? ధర్మాన్ని ఆచరించడానికి మనకు అర్హత లేదన్నంతగా పాపాలు చేస్తున్నాం. ఇయన్నీ తెలుసుకుని ధర్మాచరణకు మనం పూనుకోవాలి. ధర్మాన్ని అనుసరించాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞాన బాటలో నడవాలి. ఏదో ఒక పనిలో లీనమై ఉండాలి. ఊరికే కూర్చుని అలాగే ఇలాగే కర్మలు పోగు చేసుకోకూడదు. ఏదో ఒక పనిలో లీనమై ఉండాలి. మనసులో దైవ స్మృతితో చేస్తూ ఉంటే మహాకర్మగా చిన్న పనైనా సరే మనం దైవ స్మృతితో చేసామనుకోండి, అది మహాకార్యంగా మార్పు చెందుతుంది. బట్టలు ఉతుకుతున్నా, సామాన్లు శుభ్రం చేస్తున్నా స్మృతిలో ఉండి చేస్తే శ్రేష్ఠ కర్మ. దైవనామంతో చేసుకుంటే తేలిగ్గా అయిపోద్ది. మంచి శ్రేష్ఠ కర్మ. మరి ఇంకా ఏంటంటే శృతి లేకపోతే సామాన్య కర్మ ఉంటది. ఏదో ఆళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటాం లేతే అప్పుడు కూడా మనం ఏకాంతంగా ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా చెడ్డ ఆలోచనలే వస్తాయి. చెడ్డ ఊహలే వస్తాయి. అది నీచ కర్మగా మారుతుంది. మంచి కర్మ కాదు. శ్రేష్టం కాదు. జ్ఞానులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటది. ఎందరినో జ్ఞాన మార్గంలోకి నడిపించగలరు జ్ఞానం. ఒక్క విత్తనం ఎన్నో ఫలాలనిస్తుంది. జ్ఞానం కూడా అలాంటిదే. అందుకని జ్ఞానాన్ని ఎవరైనా చెప్తే చెవిలో వేసుకొని ఒక ముక్కైనా సరే ఆ విత్తనాన్ని నాటినట్టు మనసులో నాటుకుని ఆ ఫలాలు అలా వృక్షమై ఆ మంచి ఫలాలు వచ్చినట్టు దాని నుంచి అన్నీ నేర్చుకుని మనం మంచి బాటలో వెళ్ళాలి. ఈరోజు ఇది చెప్పుకున్నాం. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం.